జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. త్వమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధంలో 9వ అధ్యాయంలో శ్రీ శుకుల వారు పరీక్షిత మహారాజుకి ఏమి ప్రశ్నలు అడిగారో అందుకు సమాధానముగా చెబుతున్నారు. ఆత్మతత్వం విశుద్ధ్యర్థం యదా భగవానృతం బ్రహ్మణే దర్శయన్ రూపం అవ్యరీకవ్రతాదృతః స ఆదిదేవో జగతాం పరో గురుః స్వధిష్ణ్యమాస్థాయ శుశ్రూక్షయైక్షత తాం నాధ్యగచ్చత్ దృశమత్ర సమ్మతాం ప్రపంచ నిర్మాణ విధిర్యయా భవేత్. బ్రహ్మ సల్పిన నిష్కపటమగు తపస్సు చే సంతుష్టుడై శ్రీహరి సత్యమగు తన చిద్ఘన స్వరూపమును చూపి స్వభజనమును తన సేవను గూర్చి ఆయనకు చెప్పెను. అర్థమైందా? బ్రహ్మగారు సృష్టి కార్యానికి ముందుగా ఆయన తపస్సు చేశాడు. అది నిష్కపటమైన తపస్సు చేత భగవంతు సంతృష్టి పొందినవాడి తన యొక్క సత్యమగు చిద్ఘన స్వరూపమును చూపెట్టాయి. భగవంతుడి రూపము సత్యమైనటువంటిది,
ఇంకా చిద్ఘనమైనటువంటిది. చిన్మయ రూపం జడ రూపం కాదు భగవంతుడిది. రూపము లేదు అంటే నిర్గుణుడు అంటే ఈ ప్రాపంచిక సంబంధించిన గుణములు భగవంతుడు లేవు. ఈ ప్రాపంచిక రూపం అనరంటి స్థూల సూక్ష్మ శరీరం భగవంతుడికి ఉండవు. రక్తమాంస శరీరములు భగవంతుడి కాదు. మనకమల్లే పంచ కర్మేంద్రియ పంచ జ్ఞానేంద్రియ ప్రాపంచికమైనటువంటివి. అటువంటి స్వరూపం భగవంతుడికి లేదు. భగవంతుడు సత్యము, మన సత్యం కాదు మంది. ఇప్పుడున్న రూపం రేపొద్దున ఉండదు. ప్రతి క్షణక్షణము దాంట్లో పరిణామం చెందుతూ ఉంది మన యొక్క రూపము. ప్రాపంచిక సంబంధం ప్రకారము ముందు లేనటువంటి వస్తువు అది పుట్టి క్రమక్రమగా పెరుగుతూ కొంతకాలం స్థితిగా ఉండి తర్వాత మళ్ళీ క్రమక్రమగా అది క్షయం అయిపోతూ చివరికి వృద్ధి చెందిపోతుంది. ఇది ప్రాపంచికమైన రూపానికి వస్తువుకి ఉండేటువంటి లక్షణం. కానీ భగవంతుడి యొక్క రూపము సత్యమైనటువంటిది, చిద్ఘనము, చిన్మయమైన రూపము. అది అందరికీ చూపడు. యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. భగవంతుడు జన్మ లేకపోయినా జన్మిస్తూ ఉంటాడు, ఆయన ఆవిర్భిస్తూ ఉంటాడు. కానీ మన జన్మ కర్మ జన్మ. భగవంతుడు తన యొక్క లీల కోసము తాను అవతరిస్తూ ఉంటాడు. కాబట్టి భగవంతుడికి రూపం ఉంది. ఆ రూపాన్ని అందరికీ అన్ని వేళలా చూపడు. ఇక్కడ బ్రహ్మగారు నిష్కపడమ తపస్సు చేశాడు కాబట్టి అది కూడా భగవంతుడి యొక్క తృప్తి కోసము. అందుకని భగవంతు సంతుష్టుడై సత్యమైనటువంటి రూపాన్ని, చిద్ఘన రూపాన్ని చూపించాడు. ఉందా లేదా అంటే భగవంతుడి రూపం ఉంది, అది నిత్యము సత్యము. మనకు కనబడినంత మాత్రాన్న లేదంటే ఒప్పుకుంటారా? నీకు లేకపోవచ్చు. మనకి ఇప్పుడు సూర్యుడు లేడంటే లేకుండా ఉన్నాడా? చూసేవాళ్ళకి ఉన్నాడు. భగవంతుడు నిత్యుడు, శాశ్వతుడు, సత్యమైన రూపం ఆయనకు ఉంది. చిన్మయ రూపం మనలాంటి రూపం కాదు. సామాన్యముగా మన యొక్క కళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవులే కనపడవే. భగవంతుడే కనపడతాట. ఆ భగవంతు చూడడానికి మనకి ఇంద్రియములు, అటువంటి ఇంద్రియములు కావాలి. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి. నిరంతరము వాళ్ళు చూస్తూ ఉంటారు భగవంతుణ్ణి. సదా పశ్యంతి సూరయ. ఏదో సరిపోయిందా? కాబట్టి బ్రహ్మగారికి భగవంతుడు తన సిద్ధమైనటువంటి సత్యమైన రూపాన్ని చూపి స్వభజనమును కూర్చి ఆయనకు చెప్పెను. ఇంకా భగవంతుని ఏ విధముగా ఆరాధించాలి, దాని పద్ధతి ఏమిటి మనకు తెలియదు కదా. మరి కొత్త ఆయన వచ్చారు ఇంటికి, కూర్చోబెట్టిన తర్వాత కాసేపు ఇచ్చిన తర్వాత అయ్యా అడుగుతారు, మీరు ఏమి తింటారు, మీకు ఏమి కావాలి. అదే మనవాళ్ళకి అక్కర్లేదు, తెలిసిపోతుంది కాబట్టి దాని గురించి. భగవంతుడికి ఏ విధంగా సేవ చేయాలో మనకు తెలియదు, ఆయన చెప్పాలి. ఒక్కొక్కసారి ఆయన ఏడుగు చెబుతూ తన యొక్క సేవక రూపులు ఉంటారు, వాళ్ళ ద్వారా చెప్పిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రాపంచకమైనటువంటి వ్యక్తులకి మనకి ఏ విధముగా వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలియవే. ఈ అప్రాకృత భగవంతుడు మనకేం తెలుస్తుందిగా, ఎలా చేయాలో ఏ విధం. అందుకని భగవంతుడు తన భజన పద్ధతి, తనను ఏ విధంగా ఆరాధించాలి భగవంతుణ్ణి, ఆ పద్ధతిని అంతా కూడా బ్రహ్మగారికి చెప్పాడు. అది జీవుని తత్వజ్ఞానార్థమే. ఎందుకుట? జీవుల కోసము. జీవులు కనుక బ్రహ్మగారి నుంచి, బ్రహ్మగారి ద్వారా ఈ సమస్త ప్రాణికోటి శరీరాలు పొందుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఆత్మ కళ్యాణం కోసము బ్రహ్మగారి ద్వారా ఈ భగవద్ ఆరాధన అనేటువంటిది ప్రపంచంలో వ్యాపింప చేయడం కోసం అని చెప్పారు అంతా కూడా. ఆయన ఎవరుట? భగవంతుడు
జగత్తునకు పరమ గురువు ఆదిదేవుడు అగు బ్రహ్మ తనకు అధిష్టానముకు పద్మమునందు ఉపవిష్టుడై జగత్ సృష్టి ఎట్లు చేయవలనని ఆలోచింపసాగాను. భగవంతుడు తనకి తపస్సు సంతుష్టుడయ్యాడు, జ్ఞానం వచ్చాడు, అయిపోయింది. ఆయన ఎవరుట? జగత్తునికి పరమ గురువు బ్రహ్మగారు, ఆదిదేవుడు. ఆయన సృష్టిలో మొత్తం ఆయన కదా. కాబట్టి అటువంటి బ్రహ్మకి తన యొక్క అధిష్టానం ఎక్కడ ఉన్నాడు? ఆయన తన ఆసనము పద్మం అన్నమాట. ఆ పద్మనందు కూర్చుని ఆలోచన ఏ విధంగా చేయాలి, ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి. ఏ పనైనా ముందు మనం మనసులో ఒక నిర్ణయానికి వచ్చి పని ప్రారంభించాలి. లేకపోతే ఆ కార్యము అది సత్ఫలం అవదన్నమాట, పూర్తి కాదు. కాబట్టి బ్రహ్మగారు సృష్టి ఏ విధంగా చేయాలో ఆలోచిస్తున్నట్ట. ఆలోచింపసాగను. కానీ దేని వలన ప్రపంచ సృష్టి జరుగును అట్టి అవ్యభిచారిణయగు ప్రజ్ఞను ఆయన తెలుసుకొనలేకపోయాను. ఆ సృష్టి ఏ విధంగా చేయాలి, కార్యక్రమం అన్నం వండాలి, అసలు ఏ విధంగా మనం తెలుసుకోవాలి కదా. బియ్యం పక్కన ఉన్నాయి, నీళ్లు పక్కన ఉన్నాయి, పెట్టిన దిగటం అయిపోతుంది వంట. పద్ధతి తెలుసుకోవాలి. దానికి ఏమి వస్తువులు కావాలి, ఏ విధంగా చేయాలి, ఏ పాలల్లో కలపాలి, అవన్నీ కూడా తత్వజ్ఞానం లేకుండా జరగదన్నమాట. కాబట్టి ఈయన భగవంతుని ఆజ్ఞను పొందాడు, కూర్చున్నాడు, బాగానే ఉంది. కానీ దేని వలన ప్రపంచ సృష్టి అవుతుందో అటువంటి అవ్యభిచారిణి యొక్క ప్రజ్ఞ, ఆ బుద్ధి కుశలత అతనికి కల్పన లేదన్నమాట, తెలుసుకోలేకపోయాం. సచింతయన్ ద్వక్షరమేకదాంభ శుపాశృణోద్విర్గదితం వచో విభు స్పర్శేషు యత్ షోడశమేక వింశన్ నిష్కించనానాం నృపయద్ధనం విదుః నిశమ్య తద్వత్రుది దిదృక్షయా విశో విలోక్య తత్రాన్యతపస్యమానః స్వధిష్ణ్యమాస్థాయ విమృశ్య తద్ధితం తపస్యుపాదిష్ట ఇవాదధీమనః. రాజా, ఓ ఖాళీ అయిపోయింది, ఎవరు లేరు. వాళ్ళకి పెళ్లి పిలిపి వచ్చింది, వెళ్ళిపోయారు. ఓ పరీక్షను మా విధముగా ఆలోచించుచు ఆయన 2 అక్షరములతో కూడిన ఒక శబ్దము జలము నుండి 2 మారులు ఉచ్చరింపబడుటను వినెను. ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటే జలములోంచి 2 మారులు శబ్దం అనపడింది, 2 అక్షర శబ్దం. ఆ శబ్దములో మొదటి వర్ణము స్పర్శాక్షరములలో 16వదియగు త. స్పర్శములంటే వేగదాగులు, స్పర్శ చాలా కార్యం. కవర్గము తర్వాత కావర్గం 5, 10, 11 అక్షరం అయింది. ఆ శబ్దములో మొదటి వర్ణము స్పర్శాక్షరములో 16వది. స్పర్శములు అంటే నాలుగు తగిలేదు, తగులుతుందా, అందులో ఉంటాయి. అందులో మొత్తం అది 16, దాని పేరు తా అన్నమాట. రెండవది వానులో 21వ గొప్ప తప. ఈ తపయను శబ్దమే విషయ పరిత్యక్తులకు జనులకు ఏకైకమగు ధనమని చెప్పబడినది. ఇదే ధనముట. ఎవరికి? ఎవరైతే విషయాలని పరిత్యజించారో. అక్క గద్ద 16 పవర్గం 20. వెరీ గుడ్ రావాలన్నమాట. సరే, ఆ తప, ఈ తపయను శబ్దమే విషయ పరిచ్ఛేదులకు జనులకు ఏకాకమైన ధనము తపస్సు అన్నమాట.
విషయాలు ఉండేడుగా భోగమే వాళ్ళకి ధనం. కానీ విషయాలు వద్దనుకున్న వాళ్ళకి భగవత్ తపస్సే వాళ్ళకి ధనము. మన మహామంత్ర పుస్తకం ఒకటి వేసిన చూసారా మీరు? యవమా లేని వాళ్ళకి లెక్క కోసం అని చెప్పి రాశారన్నమాట. ఒకసారి కన్నా దాన్ని చదివినట్లయితే ఎంత ధనం వస్తుందో. ఇక్కడ మనము ఆ పుస్తకమని రోజు 16 సార్లు చదివినట్లయితే సంవత్సరమునకు 1 కోటి కన్నా ఎక్కువ ధనము మనకి వైకుంఠములో డిపోద్భ్రమంలో అన్నమాట. ఆ ధనమును అక్కడ ఉండాలి. అది పరమార్థ ధనం. అది ఆ విధంగా తపస్సు అనేటువంటిది మనకు ధనం అన్నమాట. తపశ్చర్య చెయ్యాలి. తపస్సు ద్వారానే మన యొక్క కర్మ కషాయము కాని ఇవన్నీ కూడా ఆమెను అంతరిస్తాయన్నమాట. అందుకని చెప్పి విషయాన్ని పరిచయించి ఎవరైతే భగవంతుని చేరాలని వాళ్ళకి తపస్సే వాళ్ళకి పరమధనం అన్నమాట. ఈ విధముగా విని బ్రహ్మ ఆ వాక్కును పలికిన వారిని దర్శింపదలచి నలువైపులా దృష్టి సారించిన శబ్దం ఏర్పడింది. నాలుగు చూశాక ఎక్కడి శబ్దం వచ్చిందా అని చెప్పి, కానీ ఎవరు కనబడకపోయారు. అందుచే మరల ఆయన తన ఆసనములపై కూర్చుండేను. ఆ విధంగా చూడటం వల్ల ఆయనకి 4 తలకాయలు వచ్చారని పంటూ ఉంటారు. కనబడకపోతే మళ్ళీ ఆయన కూర్చున్నట్ట ఇంకొకసారి తపస్సు చేయడం కోసం. ఎవరో తను తపస్సు చేయను ఆజ్ఞాపించుతున్నట్లుగాను ఆ తపస్సు తన మేలు కొరకై అయినట్లను భావించి దాని యందు ఆయన మనస్సు నుంచెను. ఈ శబ్దం ఎవరో తనకు ప్రబోధం చేయడం కోసం చెప్పారు అని చెప్పి తెలుసుకొని, అది కూడా తన యొక్క ఆత్మ కళ్యాణము కోసం తన మేలు కోసం వెలిగిన వాడై ఆయన కూర్చుని ఆ తపస్సు చేయడం ప్రారంభించారు. ఎవరు? ఎక్కడ? పద్మాసనం ఎక్కడ ఉంది? నీళ్ళల్లో ఉంది. కనపడలేదు ఆయనకి, ఎక్కడ కనపడలేదు అనమాట. ఇంకా సృష్టి కార్యం ప్రారంభించలేదు. ఏ విధంగా సృష్టి చేయాలో ఆలోచిస్తున్నాడు. అప్పుడు చేస్తుంటే ఆయనకి శబ్దం వినపడింది అనమాట. అప్పుడు తపస్సు చేయడం ప్రారంభించాడు. దివ్యం సహస్రాబ్దమోఘ దర్శనో చిరానిరాత్మా విజితో భయేంద్రియ అతప్యతస్యాఖిల లోకతాపనం తపస్తపీయాం స్తపతాం సమాహితః. అమోఘ దర్శనుడు. దర్శనము అమోఘంగా అంటే చాలా ఉత్తమ దర్శనం అన్నమాట. అది ప్రాణవాయువును అంటే ముందు చూపు అన్నమాట. మన దర్శనం మనకి వెంటనే ఫలితం కలగాలి. అది కూడా మన యొక్క బుద్ధి ప్రకారము ఎంతవరకు సీమితమో అంతవరకు మనం కోరుకుని చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క దర్శనం అమోఘము. అంటే భగవంతుడి యొక్క ఆదేశం ప్రకారము సృష్టి చేయాలి. ఆ సృష్టి అలాగా సైకిల్ లాగా జరుగుతూ ఉండాలన్నమాట. కాబట్టి ఆయన అమోఘదర్శి. అందుకని ఆయన చూశాడన్నమాట. ప్రాణవాయువును జ్ఞాన కర్మేంద్రియములను జయించిన వాడు, తాపసులలో శ్రేష్ఠుడు, ఏకాగ్ర చిత్తుడు అగు ఆ బ్రహ్మ దివ్యములైన 1000 సంవత్సరముల కాలము తపస్సు చేసెను. దేవతాకాల పరిమాణాన్ని అనుసరించి ఆయన 1000 సంవత్సరాలు. మనకైతే 24 గంటలు 12 గంటలు ఒక రాత్రి, 12 గంటలు ఒక పగలు, అది ఒక రోజు. మన కాలమాన ప్రకారం దేవతలకి ఒక రోజున మనకి సంవత్సర కాలం. ఉత్తరాయణం దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయణం పగలు. ఆ విధముగా మనకి సంవత్సర కాలము ఒక రోజు. దేవతల యొక్క కాల పరిమాణం ప్రకారము ఎన్ని సంవత్సరాలు చేశాడు ఆయన? 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. దాని ప్రభావమున భూరాది నిఖిల లోకములు ఆయన ఎదుట వెల్లడయ్యను. ఆ ప్రభావము చేత భూలోకాది లోకములు అంటే భూమికి పైనటువంటి 6 ఊర్ధ్వలోకాలు, కింద 7 అధోలోకాలు, ఇవన్నీ కూడా ఆయనకి ఎదురుకుండా కనబడ్డాయి, దర్శనమయ్యాయి. తస్మై స్వలోకం భగవాన్ సభాజితః సందర్శయామాన పరం నయత్పరం వ్యపేత సంక్లేశ విమోహ సాధ్వసం స్వదృష్టవద్భిర్విబుధైః అభిష్టుతం. పిమ్మట భగవానుడు బ్రహ్మదేవుని తపస్సునకు సంతసించి
ఆయనకు తన లోకమును చూపెను. అది చెప్పాడుగా, ప్రాణవాయువును జ్ఞానిలను జయించి ఏకాగ్ర చిత్తుడు ఆ బ్రహ్మ తపస్సు చేశాడు. తపస్సు అంటే భగవంతుడి కోసం తప్పించడం అవుతాడు. ఏ జ్ఞానము కావాలని కోరుకుంటున్నాడు? తన యొక్క వాంఛ ఏమిటి? సృష్టి చేయాలి. కానీ ఎలా చేయాలో తెలియటం లేదు. దానికోసం ఏమో మరి ఏం చేశాడు, ఓంకారం చేశాడో మరి ఏం చేశాడో తెలియదు. మొత్తం మీద బ్రహ్మగారు ఆ విధంగా దాన్ని అనుకోవడమే తపస్సు అన్నమాట. అది చేశాడు. ఆ చేయడం వల్ల భగవంతుడు సంతృప్తి చెందినవాడై దర్శనమిచ్చాడు, తన లోకాన్ని చూపించాడు. భగవన్లోకం ఏ విధంగా ఉంటుందో. ముందు మనం ఇల్లు కట్టాలంటే దానికి కట్టిన ఇల్లు చూడాలి, అంతేనా? ఒక ప్లాన్ ఉండాలన్నమాట. కట్టిన ఇల్లు చూసుకోవాలి ఒకసారి, ఎలా కట్టారు ఏమిటో. ఆ విధంగా బ్రహ్మగారు సృష్టి కాబట్టి సృష్టిలను వైకుంఠం చూపించాడు. నా లోకం ఎలా ఉంటుందో చూడవయ్యా అని చెప్పి భగవంతుని లోకాన్ని చూపించాడు ముందు. ఆ వైకుంఠధామమున క్లేశములు కాని, క్లేశము వలన కలుగు మోహము కాని, భయము కాని లేదు. ఆ లోకంలో మాత్రము అక్కడ అశోకము, అభయము, అమృతము. క్లేశము కష్టాలే ఉండవు, కష్టాలు కలిగేటువంటి మోహము కానీ ఏముండదు, భయం ఉండదన్నమాట. దానికంటే శ్రేష్టమైన స్థానము ఇంకొకటి లేదు. బ్రహ్మకి భగవంతుడు ఏ లోకాన్ని చూపించాడో దానికన్నా గొప్పదిన లోకం ఏమి లేదన్నమాట. పుణ్యవంతులకు ఆత్మవేత్తలు ఎల్లప్పుడూ ఆ ధామమును పొగడుచుందురు. ఎవరైతే పుణ్యవంతులో ఇంకా తత్వవేత్తలు ఆత్మతత్వం తెలుసుకుని ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ధామాన్ని మెచ్చుకుంటూ ఉంటారు. ఎంత బాగుంటుంది అక్కడికి వెళితే. ఎత్ర గత్వాన్ అనివర్తంతే, అక్కడ వెళితే తిరిగి రావక్కర్లేదనమాట. అక్కడ ఈ విధంగా ఆకలి ఉండదు, వంట చేసుకోక్కర్లేదు, ఇల్లు ఇవన్నీ అక్కర్లే. మనం లేచింది మొదలు సాయంత్రం రాత్రి దాకా కూడా మనం దీనికోసమే కదా. దేహము గేహము ఎంతసేపు భగవంతుని ఆలోచిస్తామట, కూర్చుంటాం అరగంట సేపు అందులో మళ్ళీ అంత దానికోసమే. అక్కడదేం ఉండదు. ఈ రెండే మనకి. జానుడు పొట్ట లేకపోతే జగత్తే లేదు. జానుడు పొట్ట లేకపోతే జగత్తే లేదు. దానికి వచ్చి కోటి విద్యలు కూటి కొరకే. ఇది దానికోసమే కదా. ఇంకా అది లేకపోతే మనం అనుకుంటూ సరిగ్గా ఏం లేకపోతే కొంచెం సడ్డామని చేసుకుంటామని చెప్పి అసలు చేయలేము. దాని ఎందు మనకి ఇష్టం లేదు కాబట్టి రుచి కలగడం కోసం ఏమైనా పెట్టాడు అనమాట. అక్కడ నిరంతరం వాళ్ళ ఆ ధామాన్ని పొగుడుతూ ఉంటారట. ప్రవర్తతే యత్ర రజస్తమస్తయోః సత్వం చ మిశ్రం న చ కాల విక్రమః నయత్ర మాయా కిముతా పరే హరేః అనువ్రతా యత్ర సురాసురార్చితాః. ఆ వైకుంఠమున రజోగుణము, తమో గుణములు, వానితో కూడిన సత్వగుణములు లేవు. అంటే నిత్యసత్వగుణం లేదా శుద్ధసత్వగుణం ఉంటుంది అక్కడ. అతడు శుద్ధసత్వము ఉన్నది. అతడ కాల విక్రమము, నాశము కూడా లేదు. కాల విక్రమం అంటే గతని కాదు, నాశనం అయిపోవడం అన్నమాట. ఉండవు. నిత్యవర్తమాన కాలం అక్కడ ఎప్పుడు కూడా ఉండదన్నమాట. ఇతరములకు రాగద్వేషాదుల విషయము అట్లుండనీయము. అతడు లౌకికములకు సుఖదుఖాదులకు హేతుభూతము మాయ కూడా లేదు. ఇక్కడ ఇతరములకు రాగద్వేషములు, ఇతరము ఎందు అనురాగం కలగడము. ఒకళ్ళంటే మనకి ప్రేమ, ఇంకొకళ్ళంటే ద్వేషం ఏమైనా ఉంటూ ఉంటాయి. కానీ అక్కడ అదే ఉండవు అన్నమాట. సుఖదుఖాలకు హేతులకు మాయ కూడా లేదు. అతడు సురాసులచే వందితులకు భగవత్ పార్షదులు ఎల్లప్పుడూ విరాజిల్లుచుందురు. సురుల చేత, అసురుల చేత, దైత్యులు, దేవతలు చేత పొగడబడేటువంటి భగవంతుడితో భగవత్ పార్షదులు ఉంటారు.
నారద మహర్షి, అనంతదేవుడు, లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటూ ఉంటారు. ఇవన్నీ కూడా బ్రహ్మగారు చూశారు. బ్రహ్మగారికి భగవంతుడు రూపం చూపించాడు, లోకం చూపించాడు. శ్యామవదాతా శతపత్రలోచనా పిసంగవస్త్రా సురుచసుపేసస సర్వే చతుర్భావ ఉన్మిషన్మణి ప్రవేక నిష్కాభరణా సువర్చస ప్రవాళ వైడూర్య మృణాళ వర్చస పరిస్ఫురత్కుండల మౌళమాలిన. వారందరూ ఉజ్వల శ్యామవర్ణులు, సారూప్యముక్తి కలిగిన వాళ్ళు అన్నమాట. అందరూ కూడా శ్యామ చక్కటి నీలమేఘ శ్యామ రూపంలో ఉంటారు. ఇంకా అందరి కళ్ళు కూడా పద్మముల వంటి నేత్రము గలవారుట, పీతాంబరధారులు, మిగుల సౌందర్యము కలిగిన వారు, అతి సుకుమారులు, చతుర్భుజులు, అత్యుత్వ ప్రభావసారులు, మణి ఖచ్చితములకు ఆభరణము ధరించిన వారు. వాళ్ళు రూపం చెప్పేసి ఎలా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మనం మోసపోకుండా. అందరూ కూడా నీలమేఘ శ్యామను కలిగి ఉన్నారుట, చతుర్భుజ రూపధారులు, చక్కటి కోమలమైన శరీరం కలిగి ఉన్నారుట. అందరికీ చక్కటి బంగారు ఆభరణములు ఉన్నాయి. అవన్నీ కూడా మణులు, మాణిక్యములు, ప్రమాణముల చేత పొదగబడి ఉన్నాయి. పవడము, వైడూర్యము, పద్మనాభం వంటి కాంతి గలవారు, మిగుల ప్రకాశించు కుండలములతోనూ కిరీటములతోనూ మాలలతోనూ ప్రకాశించు వారునై ఉన్నారు. భ్రాజిష్ణుభిర్య పరితో విరాజతే లసద్విమానావళిభిర్మహాత్మనాం విద్యోతమానః ప్రమదోత్తమాద్యుభిః సవిద్యుద్భ్రావ భ్రావలిభిర్యథానభః. మెరపులచే శోభిల్లు దట్టమైన మేఘ పంక్తులతో మండితమైన ఆకాశము వలె అంతటా మహాత్ముల విమానములతోనూ స్త్రీ రత్నముల సముజ్వల కాంతి మాలల చేతను ఆ వైకుంఠం లోకము విరాజిల్లుచున్నది. వైకుంఠం ఎలా ఉందిగా చెబుతున్నారు ఇక్కడ. ఆకాశములో కనుక మేఘములు ఉంటూ ఒక్కసారి ఉరుములు వచ్చినట్లయితే మేఘములు మెరుగుదివులు ఏ విధంగా ఉంటాయో ఆ విధముగా ఆ వైకుంఠం అంతా కూడా మహాత్ముల విమానములు ఉన్నాయి. వాళ్ళలో అందులో మళ్ళీ స్త్రీ రత్నముల సముజ్వల కాంతిమాలల చేతను, విమానాల చేత పాస్తులతోటి ఒక పక్కని సువర్ణ ఛాయ కలిగినటువంటి ఉజ్వల కాంతితో ఉన్నటువంటి ఆ దేవతా ఆ భగవత్ పార్షద స్త్రీలు వాళ్ళందరూ ఉన్నారన్నమాట. శ్రీర్యత్ర రూపిణ్యురుగాయ పాదయోః కరోదిమానం బహుధా విభూతిభిః ప్రేంఖం శ్రితాయా కుసుమాకరానుగైః విగీయమానా ప్రియకర్మ గాయతి. వైకుంఠమున లక్ష్మీదేవి ప్రేయసీ రూపముతో నానా విధములకు వైభవములతో తన సకులను విభూతులతో ఉత్తమ శ్లోకులకు విష్ణు భగవానుని చరణములను పూజించుచుండును. ఎప్పుడు కూడా ఆవిడ పని భగవంతుని యొక్క పాదసేవ చేస్తూ ఉండడమే. ఇంకా ఆమె ఆ సేవకు సహకారముగా ఎంతో మంది ఆమె శిలికత్తులు ఉంటారు. వాళ్ళెవరుట రకరకాల వైభవములు. భగవత్ సేవకు ఏమేమి కావాలో మన ఇక్కడ పదార్థాల వస్తువుల రూపంలో ఉంటాయి. అక్కడ వాళ్ళందరూ కూడా మూర్తి భవించే రూపంలో ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా భగవంతు లక్ష్మీదేవి యొక్క సతులే ఉన్నారు. ఆ లక్ష్మీదేవియే ప్రేమాందోళితయై వసంతానుచరములైన తుమ్మెదలను అనుసరించి తన భర్తయగు శ్రీమన్నారాయణు లీలను గానము చేయుచుండును. ఆ వైకుంఠములోట లక్ష్మీదేవి భగవంతుడి యందు ఉన్నటువంటి ప్రేమ చేత ఊగుతూ చక్కగా ఏ విధంగా అయితే భ్రమరములు ఆ తుమ్మెదలు పద్మం చుట్టూరు తిరుగుతూ శంకారం చేస్తూ ఉంటాయో ఆ విధముగా లక్ష్మీదేవి భగవంతుడి యందు అనురాగము చేత చక్కగా భావముతోటి ఊగుతూ ఆందోళితమగుతూ
అవుసు భగవంతుడి యొక్క గుణగణాన్ని కీర్తిస్తూ ఉంటుంది, గానం చేస్తూ ఉంటుంది, లీలాగానం చేస్తూ ఉంటుంది. అఖిల సాత్వతాం పతిం శ్రియపతిం యజ్ఞపతిం జగత్పతిం సునందనంద ప్రబలార్హణాదిభిః స్వపార్షదాగ్రైః పరిసేవితం విభుం. అది బ్రహ్మదేవుడు ఆ వైకుంఠలోకమున భక్తజన రక్షకుడు, లక్ష్మీనాథుడు, యజ్ఞేశ్వరుడు, జగన్నాథుడు, తన పార్షద శ్రేష్ఠులైన సునందుడు, నందుడు, ప్రబలుడు, ఆర్షణుడు మున్నగు వారు చేత సేవింపబడువాడు అగు విష్ణు భగవానుని దర్శించెను. బ్రహ్మగారు వైకుంఠలోకముతో పాటు వైకుంఠ పార్షదులతో పాటు చూసిన తర్వాత శివుడికి భగవద్ దర్శనం పొందాట. ఆయన ఎవరుడైనా భక్తజన రక్షకుడు. మొట్టమొదట భక్తులను రక్షించేవాడు, అది ప్రథమ గుణము. రెండవది లక్ష్మి యొక్క నాథుడు, మూడవది యజ్ఞేశ్వరుడు, 4 జగత్తుకు నాథుడు, ఇంకా తన పార్షద శ్రేష్ఠుడైనటువంటి సునందుడు, నందుడు, ప్రబలుడు, ఆరుడు మున్నగు వారి చేత నిరంతరము సేవింపబడుతూ కీర్తనపడుతూ ఉండేటువంటి వాడు విష్ణు భగవాను దర్శించాట. ఆ భగవాను బ్రహ్మగారు దర్శించారు. ఏకాదశి రోజున వైకుంఠ దర్శనం వీళ్ళకి లేదు, రాని వాళ్ళకి. ద్వారపాలకుల భృత్య ప్రసాదాభిముఖం దృగాసవం ప్రసన్నహాసారుణలోచనాననం కిరీటినం కుండలినం చతుర్భుజం పీతాం సుఖం వక్షసి లక్షితం శ్రియా. సేవకులపై అనుగ్రహము చూప సిద్ధముగానున్నవాడు. ఎప్పుడూ కూడా తన సేవకుల మీద అనుగ్రహం చూపించడానికి సిద్ధముగా ఉంటాడు. నెల అయిన తర్వాత జీతం ఇవ్వడం కోసం కాదు, రుజుంగా పనిచేసే వరకు జీతం ఇవ్వడం కాదు, వెంటనే అన్నమాట. సిద్ధంగా ఎప్పుడు ఉంటాడు, మనం అడగడమే తడవు. ఆ విధంగా అనుగ్రహాన్ని చూప సిద్ధముగా ఉన్నవాడు. అనుగ్రహమును చూప సిద్ధముగానున్నవాడు, హర్షముతో కూడిన చూపులు కలవాడు, ప్రసన్నంగా ఉంటాడు. ఎప్పుడు కూడా చక్కగా చిరునవ్వుతోటి ఆనందంగా పలకరించేడు కళ్ళు అనమాట ఆయన నేత్రములు. హర్షము, ఆనందం. మన దగ్గరికి వస్తే ఎంత ఆనందము భగవంతుడికి. అందుకే భగవంతుడు ఆనందం కోసం మనం ఆయన దర్శించుకుంటూ ఉండాలి. అందుకని ఆనందం ఉండాలి. ప్రసన్నమైన చిరునవ్వుతోనూ ఎర్రని నేత్రములతోనూ కూడిన ముఖము గలవాడు. ఆయన చిరునవ్వు ప్రసన్నంగా ఉంటుందన్నమాట. ఏదో రకరకాల నవ్వులు ఉంటాయి అందులో. మళ్ళీ కపటం అవన్నీ వెకిలేవండి, లేకపోతే ఇంకొకటి ఏదో వెతగా రకరకాలు ఉంటాయి. అలా కాకుండా మందస్మితాననుడు చక్కగా ఆయన ప్రసన్నమైన చిరునవ్వుట, ఎర్రని నేత్రం, కళ్ళు ఎర్రగా ఉండడం రజోగుణానికి చిన్న. అలా కాదుట, భక్తుడు భక్తజన పాలన రక్షణ కర్తవ్యం అన్నమాట. కంకణం కట్టుకున్నాడు ఆయన. కార్యదీక్షితుడు. ఎవరైతే కార్యదక్షులో వాళ్ళ యొక్క నేత్రములు కొంచెము ఆ కొనల్లో ఎరుకుంటుందన్నమాట. కర్తవ్య దీక్ష. ఆ విధముగా పద్మపక్క నేత్రుడు. అటువంటి నేత్రము కలిగిన వాడు ఏదో మనలాగా ఏదో సమూహంతో ఉన్న నేత్రులు ఉంటే అటువంటి ఎర్ర ఎరుపు కాదు. ఇది కూడా ఎంతో అందముగా ఉంటుందన్నమాట. ఇంకా కిరీటమును కుండలములను ధరించిన వాడు. చక్కటి కుండలములు ఉన్నాయి, కిరీటం ఉంటుంది. 4 భుజములు కలవాడు. చతుర్భుజ రూపధారి, వైకుంఠములో శ్రీమన్నారాయణమూర్తి. పీతాంబరమును ధరించిన వాడు. వక్షస్థలమున శ్రీచే నలంకృతులకు హరిని దర్శించెను. వక్షస్థలమున లక్ష్మీదేవి ఉంది, శ్రీ సౌందర్యము, సమస్త సంపదలకి నిలయము. ఇంకా మూర్తి దర్శనం చేస్తూ ఉంటుంది. ఇంత చక్కగా వర్ణించి చెబుతూ ఉంటే, బ్రహ్మగారు చెబుతూ ఉంటే లేదంటే లేకుండానే పోతుంది. ఈ యథామాం ప్రపద్యంతే అన్ని చోట్ల అదే మీకు కొలమానం. విశ్వాసే నిలయ వస్తు తర్కే బహుదు. అధ్యర్హణీయాసనమాస్థితం పరం కృతం చతుషోడశ పంచశక్తిభిః
యుతం భగై స్వైరితరత్ర చాధ్రువై స్వయేవ ధామన్ రమమాణమీశ్వరం. మొత్తం భాగవతం అంతా కూడా భగవత్ రూపవర్ణనమే. బ్రహ్మగారు దర్శనం చేసుకున్నారు, ధ్రువుడు దర్శనం చేసుకున్నాడు, ప్రహ్లాదు దర్శనం చేసుకున్నాడు, ఎంతమంది మహాత్మ దర్శనం, నారద మహర్షి ఎంతమందికి భగవద్ రూపాన్ని వర్ణించాడు, ధ్యానం చేసాడు, ఏ విధంగా భగవద్ ధ్యానం చేసుకోవాలి అన్ని చెప్పుకొచ్చాడు. కాబట్టి పరిపూర్ణముగా భగవంతుడి యొక్క రూపము నిత్య మంగళకరమైనటువంటిది. శ్రేష్టమగు సింహాసనమున అధివసించిన వాడును. చక్కటి సింహాసనము. ప్రకృతి, పురుషుడు, మహత్తు, అహంకారము, మనస్సు, పంచేంద్రియములు, శబ్దాదులైన పంచ తన్మాత్రలు, పంచభూతములు అను ఈ 25 శక్తులతో ఆవరింపబడి ఉన్నవాడును. ఇతర యోగుల యందు ఆగంతుకములు, స్వాభావికములు అగు ఐశ్వర్యాదులతో కూడిన వాడును. తన ధామముగు వైకుంఠమునందే నిత్యము సంతుష్టి చెందువాడును. పరమేశ్వరుడు భగవంతుడు దర్శించెను. ఆ భగవంతునే దర్శనం చేసుకున్నట్ట. ఆయన ఎలా ఉన్నట్ట? 25 శక్తులతో ఆవరింపబడి ఉన్నాడు. అంటే అందరూ సేవిస్తున్నారు అన్నమాట. ఇవన్నీ శక్తి అంటే మామూలుగా మనకి ఉన్నటువంటి శక్తులు కావు. అక్కడ నిరంతరం మూర్తి నుంచి ఉంటాయి. ప్రతీది కూడా భగవత్ సేవ కోసం సిద్ధంగా ఉంటాయన్నమాట. పంచ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఇతర యోగులందు ఆగంతుకములు, యోగులకి వచ్చి చేరతాయి. ఎవరికి యోగం చేస్తూ ఉంటారో, భగవత్ సంబంధం కలిగి ఉంటారో వాళ్ళల్లో మంచి గుణాలు వస్తూ ఉంటాయి. కానీ భగవన్ నిత్యం ఉంటాయన్నమాట. భగవంతు స్వాభావికం అవన్నీ కూడా వైకుంఠం ఉన్నాయి. అటువంటి భగవంతుడు దర్శనం చేసుకున్నారు ఎవరు? బ్రహ్మగారు. తద్దర్శనాహ్లాద పరిప్లుతాంతరో హృష్యత్తను ప్రేమ భరాశ్రులోచన నానామ పాదాంబుజమస్య విశ్వసృ యత్పారమహంస్యేన పథాధిగమ్యతే. భగవత్ స్వరూప దర్శనం వలన కలిగిన ఆనందముచే పరిప్లుతమైన అంతఃకరణము గలవాడు బ్రహ్మగారు. ఎలా అని చెప్తున్నారన్నమాట. భగవత్ స్వరూపం దర్శనం చేసుకోవడం వల్ల ఆయనకి ఆనందం కలిగిందిట. ఆ ఆనందము చేత తన యొక్క అంతరంగము, అంతఃకరణము చక్కగా పరిపూర్ణమైనది ఆనందము చేత. ఇంకా పులకితమైన శరీరము గలవాడు. అంతర్లక్షణము, బాహ్య లక్షణము. ఆనందం పొందడానికి ఉదాహరణ తనకు తెలుస్తుంది. లోపల ఆనందం పొందాడు, బయటకి ఆయన యొక్క శరీరం గొగ్గురుపాడు కలిగింది. పులకితమైన శరీరం. ప్రేమాశ్రులచే నిండిన నేత్రములు గలవాడు. భగవంతుడి యందు ప్రేమ కలగడము చేత ఒక్కసారిగా ఆయన యొక్క హృదయము ద్రవించి అది నేత్రముల ద్వారా ప్రవహిస్తున్న ఆనందశ్రులు అన్నమాట. ఆ విధంగా ప్రేమాశ్రులచే నిండిన నేత్రములు గలవాడు అగు బ్రహ్మ పరమహంసలు పయనించు మార్గమును అంటే భక్తి యోగమును ఆశ్రయించి భగవానుడి పాదోత్మను పొందిన నమస్కరించెను. ఆ విధముగా బ్రహ్మగారికి ఈ వైకుంఠము భగవద్ దర్శనము కలిగిందన్నమాట. ఆనందం అనుభవిస్తున్నాడు. తం ప్రియమాణం సముపస్థితం కవిం ప్రజాతి సర్గీ నిజ శాసనార్హణం బభాష ఈషత్ స్మిత శోచిషా గిరా ప్రియ ప్రియం ప్రీతమనాకరే స్పృశన్. భగవత్ ప్రీతి సందర్శనములచే సంతుష్టి చెందిన వాడును, శరణాగతుడును, ప్రజా సృష్టి కార్యమున ఆదేశమిచ్చుటకు యోగ్యుడైన వాడును, ప్రియమైన వాడును అగు ఆ బ్రహ్మదేవుని హస్తమును పట్టుకొని ప్రేమవసుడుకు విష్ణు భగవానుడు మెల్లగా నవ్వుసు మధుర వాక్కులతో ఇట్లు పలికెను. ఆ బ్రహ్మగారి దర్శన ఆనందం కలిగింది. ఆ విధముగా భగవత్ ప్రీతి ఆ బ్రహ్మదేవుడి యందు భగవంతుడిపై ఎంత ప్రీతి ఉందో అది చూసి సంతృప్తి పడ్డాట భగవంతుడు.
తులియందు భగవంతుడిపై అనురాగం కలిగి ఉండాలి. లేకపోతే వరాలు ఇచ్చి పొమ్మంటాడు, అయిపోయింది. కావలసింది భగవంతుడి యందు ప్రేమ, ఆయనంటే ఇష్టం మనలో కలగాలి. బ్రహ్మగారికి పరిపూర్ణ ప్రేమ ఉందన్నమాట భగవంతుడి యందు. అది చూసిన వెంటనే ఈయనకి ఆనందం కలిగింది. భగవంతుడికి శరణాగతుడు తపస్సు చేశాడు కదా భగవంతుడి కోసం అని చెప్పి, ప్రజా సృష్టి కార్యమున ఆదేశము ఇచ్చులకు యోగ్యుడైన వాడు. ప్రజా సృష్టి చేయడానికి ఆదేశం ఇవ్వాలి కదా, అర్హత కలిగి ఉండాలి. ఈయనకి అర్హత ఉందన్నమాట. కాబట్టి ఈ సమయంలో ఆయనకి ప్రజాసృష్టి చేయడానికి మనం ఆజ్ఞను ఇవ్వచ్చు, ఆ పని అప్పచెప్పవచ్చు. ఒక కార్యాన్ని చెప్పేటప్పుడు ఆ కార్యము ఎవరికి మనం చేయడానికి మనకు ఇస్తామో దాన్ని మనం ముందు చూడాలి. యోగ్యత ఉందా, ఇచ్చింది సరిగా చేస్తాడా, మర్చిపోయి ఇంకో తన సంపత్రం పెట్టి దాన్ని చేస్తాడు అని భగవంతుడి కాల్సిన చేయాలి. కానీ ఏదో కాళిదాసు కవిత్వం కొంత ఇంకోటి దాంతగా పైచి పెట్టకూడదు. భగవంతుడు ఏ విధంగా సృష్టి చేయాలి ఆ విధంగా సృష్టి చేయాలి. ఒక ఆయన సృష్టి చేయడం మొదలుపెట్టాడు. రుద్రుడు సృష్టి చేయమంటే భూత ప్రేత మొదలుపెట్టాడు. ఇంకో ఉద్దర బాబు ఆపేయినాడు. అలా కాకుండా భగవంతుడు ఏ సంకల్పముతోటి ఏ మనోభావంతో సృష్టి చేయమని చెప్పాడో దానికి తగినట్టుగా సృష్టి చేయాలి తప్ప యజమాని సంతృప్తి చెందినటువంటి నౌకరీ ఏం లాభంట. బ్రహ్మగారు తప్పకుండా మన ఇచ్చినటువంటి యోగ్యతని ఆయన ఎటువంటి మిస్యూజ్ చేయకుండా చక్కగా నచుడు చేస్తామని తెలిసిందనమాట భగవంతుడికి. అందుకని నేను ఇతనికి ఆదేశం ఇవ్వడానికి ఇప్పుడు ఇది యోగ్యత ఉంది అనుకున్నాడు అనమాట. ఆదేశమితుడు యోగ్యమైన వాడు, ప్రియమైన వాడు, పైగా తను కొంప కొడుకు కదా, మరి ఆవిలోంచి పుట్టుకొచ్చాడు. బ్రహ్మగారి తండ్రి ఎవరండి? బ్రహ్మగారి తండ్రి పేరు ఎవరు? బ్రహ్మగారికి తండ్రి ఉన్నాడా? ఎవరు? నారాయణుడు. అయ్యా, ఆ మాట చెప్పినా పుణ్యం వస్తుంది. నారాయణ అంటేనే మనకి పుణ్యం వస్తుంది, అది కూడా చెప్పడం లేదు. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు అటువంటి ఆయన హస్తం పట్టుకొని ప్రేమ వసుడకు విష్ణు భగవానుడు ఆయన ప్రేమ, ఆయన ప్రేమ అలాగని ఆ ప్రేమ పరవశుడైపోయి తన కుమారుని చక్కగా చేయి పట్టుకుని మెల్లగా నవ్వుతూ మధురమైన వాక్యులతో ఈ విధంగా చెప్పాట. చెప్పుకుందామా? శ్రీ భగవాను వాచ త్వయాహం తోషిత సద్భ్రగ్వేద గర్భ శిశ్రుక్షయా చిరం భృతేన తపసా దుస్తోష కూటయోగినాం. భగవానుడు పలికెను, వేదగర్భుడా, నీవు సృష్టి చేయ ఇచ్ఛతో బహుకాలము తపస్సు చేసి నన్ను సంతృప్తి పరచితివి. నా ఆదేశం సృష్టి చేయడం, కానీ ఏ విధంగా సృష్టి చేయాలో పాలుకోలేదు. దానికోసము నా సహాయానికై నువ్వు 1000 సంవత్సరాలు తపస్సు చేశావు. నీ తపస్సుకి నాకు ఆనందము కలిగినది, నాకు తృప్తి కలిగినది. ఇంకా మోక్షాది వాసనాయుక్తులకు కపట యోగులు నన్ను సంతృప్తి పరపజాలరు. మిగతా వాళ్ళు తపస్సు చేసినట్లయితే భగవంతుడికి అంత ఆనందం కలగదు కదా. ఎందుకంటే లోపల వాంఛ ఉంటుంది. ఏమిటి? మోక్షం కావాలనో ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహన, ఇన్ని రకాలన్నమాట. ఇవన్నీ చెబుతూ ఉంటాం. కాబట్టి ఇన్ని రకాల కోరికలు ఉన్నట్లయితే భగవంతుడు తృప్తి కలగదు, అక్కడికట్లే విషయం మించేస్తాడు. కానీ ఈయనకి అటువంటివి ఏమీ లేవన్నమాట. మోక్షాది అంటే మిగతా 3 కూడా చతుర్పద పురుషాలు. ఇవన్నీ కపటయోగులకు నన్ను సంతృప్తి పరపదాలరు. అవి ఉంటే కపటం, అవి లేకుండా ఉంటే నిష్కపట భగవద్భజన. మనం ఏమి చేయాలి? నిష్కపట భగవద్భజన చేయాలన్నమాట. భగవంతుడికి ఆనందం కలుగుతుంది.
బ్రహ్మగారు ఆ విధముగా మోక్షాది వాసనాశూన్యమైనటువంటి మనసుతోటి కేవలము భగవంతుడు ఇచ్చిన కార్యముని సక్రమంగా చేయడం కోసం భగవత్ సహాయార్థం తపస్సు చేశాడు తప్ప ఇంకా ఇతరమైనటువంటి కోరికలేమి లేవన్నమాట. అందుకని చెప్పి నువ్వు నన్ను జయించావు, ఆ మనసుని కరిగించావు, సంతృప్తి చెందించావు. వరం వరయ భద్రం తే వరేశం మాభివాంఛితం బ్రహ్మన్ శ్రేయ పరిశ్రామ పుంసాం మద్దర్శనావధి. బ్రహ్మదేవా, నీకు శుభముగాక. వరములనిచ్చువాడు నవ్వు నన్ను, నీకు ఇష్టము వచ్చిన వరమును అడుగుము. వరదరాస్ వరదహస్తపుల ఉంటుందన్నమాట. వరాన్ని ఇవ్వడమే సిద్ధం. ఇందాక చదువుకున్నాం మనం. ఒక సమాధానం చెప్పారు, సేవకులపై అనుగ్రహం చూప సిద్ధముగానున్నవాడు. ఆ విధంగా సిద్ధంగా ఉందన్నమాట. నన్ను నీకు ఇష్టం వచ్చిన వరమును కోరుకోను అన్నాడు. మానవులకు సమస్త శుభములను కలుగజేయు సాధన ఫలము నా దర్శనమునందే ఉన్నది. మానవులకు సమస్త శుభములను కలుగజేయు సాధన ఫలము నా దర్శనమునందే ఉన్నది. ఎన్ని రకాలైనటువంటి శుభాలు మీకు కలగాలో అవన్నీ కూడా ఒక్క భగవంతుడు దర్శనం చేసినట్టు శుభాలు. దర్శనం ఉండదు. ఇంకా ఏమిటంటే శుభాలన్నీ కూడా ప్రారంభం అవుతాయి. శుభాలకి మూలం. అందుకని చక్కగా భగవద్ దర్శనం చేసుకోమంటాం. వచ్చి మందిరములో భగవద్ దర్శనం చేసుకున్నామని మన అన్ని శుభాలు కలుగుతాయి. తపస్సు చేసుకుని మన భగవంతుడిని మరి చూసిగా పొందలేము. తపస్సు చేసుకొని మన తపశక్తి ద్వారా భగవంతు దర్శనం అనేటువంటిది చాలా దూరమైన విషయం. కానీ శుభాలు మనకు త్వరగా కావాలి. అందుకనే మహాత్ములు మనకి మందిరములు కట్టించి భగవంతుడు ఆహ్వానించి అక్కడ పెట్టారు. భగవద్ దర్శనం చేసుకోవడం వలన మనకి అన్ని రకాల శుభాలు చేకూరదాయి అన్నమాట. కాబట్టి మానవులకు సమస్త శుభములను కలుగు చేయ సాధన ఫలము నా దర్శనమునందే ఉన్నది. మనీషితానుభావోయం మమ లోకావలోకనం యదపసృత్య రహసి చ కర్త పరమం తపః ప్రత్యాదిష్టం మయా తత్ర త్వయి కర్మ విమోహితే తపో మే హృదయం సాక్షాత్ ఆత్మాహం తపసో నఘ సృజామి తపసైవేదం గ్రసామి తపసా పునః బిభర్మి తపసా విశ్వం వీర్యం మే దుశ్చరం తపః. నీవు నా ఈ వైకుంఠ లోకమును నా ఇచ్ఛా ప్రభావము చేతనే దర్శించుతామని తెలుసుకునము. దర్శనం చేసే వైకుంఠ లోకము నీ తపస్సు యొక్క ఫలితం కాదది. నేను ప్రసన్నుడై నీకు దర్శింపచేశాను. కాబట్టి ఆయన ఇవ్వనంత వరకు కూడా అదవదన్నమాట. ఏకాంతమున తపతపయను వాక్కులను విని నీవు అతి తీవ్రమగు తపమును రంచితివి. ఏకాంతముగా నువ్వు ఉపదేశం పొందావు. తపశబ్దం అన్నమాట. దాన్ని అనుసరించి నువ్వు తపస్సు చేశావు. అది అతి తీవ్రమైన తపం అన్నమాట. తీవ్రముగా తపస్సు ఉండాలి. మనం తపస్సు తీవ్రం ఉండలేదు. ఏదో ఆనాకాల స్థితిలో అయిపోతాం. అందుకనే మనకు అనుభూతిని కలగడంలే. సృష్ట్యారంభమున నీవు కింకర్తవ్య విమూఢుడవై ఉండగా నేను నీకు తపస్సు చేయమని బోధించితిని. ఆ భగవంతుడే తపశబ్దాన్ని ఇచ్చాడు అన్నమాట, వినిపించాడు. కింకర్తవ్య విమూఢు, ఏం చేయాలి తెలియ పాల్గొనడం లేదుట, కూర్చున్నాడు. ఆ సమయంలో అతనికి భగవంతుడే తపస్సు చేయమని చెప్పాడు అన్నమాట. అప్పుడు నీవు దాని యందు మగ్నుడవైతివి. మహాత్మా, తపస్సు నాకు హృదయము, నేను తపస్సునకు ఆత్మను, ఆధారము లేదా ఉద్దేశ్యము. తపస్సుకి ఉద్దేశం భగవంతుడు. భగవంతుని ఉద్దేశం చేసి తపస్సు అవుతుంది. భగవంతుడిని ఉద్దేశించి చేసేది తపస్సు. మిగతావన్నీ కూడా తపస్సు కాదవి.
వేరే ఉంటుందన్నమాట. తపస్సు చేతనే నేను ఈ విసురు సృజించుతున్నాను, తపస్సు చేతనే మరల సంహరించుతున్నాను. భగవంతుడు కూడా తపస్సు చేతనే విశ్వాన్ని సృష్టిస్తున్నాడు. తపస్సు కూడా ఏ కార్యము దిశలో చేసాది తపస్సు. ఇంకా ఆ తపస్సు చేతనే మరలని సంహరించుతున్నాను, తపస్సు ద్వారానే పాలించుతున్నాను, దుష్కరమకు తపస్సే నాకు శక్తి అని చెప్పి భగవంతుడు అటువంటి తపస్సును నువ్వు ఆరంభించావు కాబట్టి నీకు సంతృప్తుడై నేను చెప్తున్నా భగవంతుడు చెప్పాడు అనమాట. దాని తర్వాత బ్రహ్మగారు చెబుతారు అది భగవంతుడి యొక్క అనుగ్రహం అంటే తర్వాత మనం వినగలుగుతాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః.